కిరణ్ గారు చెప్పండి, ఆదాయం గణనీయంగా తగ్గించి గత ప్రభుత్వం మీద నిందలు మీరేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఒకటి మేడం, రాకేష్ గారైనా మన అమర్నాథ్ అయినా ఒకటి కూర్చొని వాళ్ళు గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ రాకేష్ గారిని మాట్లాడితే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉందో సర్ప్లస్ బడ్జెట్ తోటి అంటే మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఆయనకు అప్పగిస్తే 10 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసంతో పాటు మిగతా అన్ని కోణాల్లో విధ్వంసం సృష్టించి చేసి వాళ్ళు లాభపడి ఇలా ప్రజల ఇంటికి పంపిస్తే మాకు చేతికిచ్చారు. మాకు చేతికిచ్చి 15 నెలలు కావచ్చు. 15 నెలల్లో మేము ఏం చేయలేకపోయినాం అంటే వీళ్ళు 10 సంవత్సరాల్లో కూడా ఒక్కరోజు వాళ్ళు చెప్పిన హామీల గురించి మాట్లాడితే మీ ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడే పసిపిల్ల కదా, ఇప్పుడే మేము పుంజుకుంటున్నాం కదా అని చెప్పి 10 సంవత్సరాలు ఆ మాటలు చెప్పిన వాళ్ళు ఇవాళ మమ్మల్ని 15 నెలల్లో ఏం చేయలేదని మాట్లాడుతున్నారు మేడం. అయ్యాల మేము మిగులు బడ్జెట్ తో ఇస్తేనేమో వాళ్ళు ఏం చేయలేకపోయారంట. ఇవాళ మొత్తం అప్పుల కుప్పగా ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా చేసిస్తే మాత్రం మేము మాత్రం అన్ని 15 నెలల కాలంలో ఓవర్ నైట్ లా 24/7 లో మొత్తం అన్ని చేసేయాలంట. అన్ని ఏంది గాలిలో మేడలు కట్టాలా మీరు కట్టినట్టు? ఏదో కాళేశ్వరం కూలింది కదా, గాలిలో పేక మేడలాగా కడితే కూలిపోయింది కదా. మేము కూడా అట్లే 15 కిరణ్ గారు ఈ సర్ప్లస్ బడ్జెట్ ఏంటిదండి, ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అంటే వెళ్ళేటప్పుడు వాళ్ళేమి ఇచ్చెళ్ళారు, మీరేమి ఇచ్చెళ్ళారు, మీరు ఇచ్చినప్పుడు అప్పు అసలు లేదా, ఇప్పుడు మాత్రమే అప్పు ఉందా, అప్పుడు ఆదాయం ఎంత, ఇప్పుడు ఆదాయం ఎంత, ఈ లెక్కలు వద్దా? లెక్కలన్నీ టెక్నికల్ గా లెక్కలన్నీ మాట్లాడుకోవచ్చు మేడం. వారు చెప్పిందని చెప్తున్నా. మిగులు బడ్జెట్ అంటే అప్పులు ఇంకా మన రాష్ట్ర ఖజానాల్లో డబ్బులు మిగిలించి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. అది సర్ప్లస్ బడ్జెట్. అంటే ఇప్పుడు ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పు అంటే మనం మైనస్ లో పోయినాం. ఇంకా మిగులు బడ్జెట్ కాదు, మైనస్ లో పోయి అసలు పైసలే లేవు. అంటే ఏ నెల కానేలా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 18,000 కోట్లు వస్తే ఇక వాటి నుంచి అటు చదరాలి ఇటు చదరాలి తప్ప మిగులు బడ్జెట్ అనేది లేదు. మేము ఇచ్చినప్పుడు మాత్రం మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాం అనేది దాని అర్థం. ఇప్పుడు టెక్నికల్ గా అప్పుడు ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎంత లెక్కలు మాట్లాడుకుంటూ పోతే ఈ 2 గంటలు కూడా డిబేట్ సరిపోదు. కానీ వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో చేసింది ఏంటి, అప్పుడు ఎంత అప్పులైనాయి, ఎందుకైనాయి అని మాట్లాడితే ఇప్పుడు మేము 15 నెలల కాలంలో ఏం చేయలేకపోయినాం అని ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళంతా? అంటే మేము జిఎస్టీ కొనుగోలు అంటే ప్రజల నుంచి కొనుగోలు చేస్తే మేము కొనొద్దని చెప్తున్నావా? ఎక్కడ మిస్ అవుతుంది? ఎందుకు జిఎస్టీ ప్రభుత్వం కూడా కొనాలి కదా, ప్రభుత్వం ఎందుకు చేతగాని ప్రభుత్వము? అరే అమర్నా, నువ్వు మాట్లాడితే నేను అమర్నాథ్ గా రెస్పెక్ట్ చేస్తా, కానీ బీజేపీ పార్టీగా మాట్లాడితే నేను ఇంకా చెత్తగా మాట్లాడదు. ఎందుకంటే మీ మొత్తం భారతదేశంలో ఉన్న బీజేపీ రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉన్నదో, ఎంత పరిస్థితులు ఎంత పేదరికంలో ఉన్నాయో, ఆ రాష్ట్రాలు ఎంత పేదరికంలో ఉన్నాయో అవన్నీ మాట్లాడుతూ అంటున్నా. తిండి కూడా పెట్టిన పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతాను. ఏదో వచ్చింది కదా, అవకాశం వచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడక కాస్త మేము అంటున్నాం జిఎస్టీ ప్రజల నుంచి కొనుగోలు శక్తి తగ్గిపోయింది మేడం. ఎందుకు తగ్గిపోయింది? మీరు గతంలో ఇప్పుడు లిక్కర్ నుంచి 2006 లిక్కర్ నుంచి ఆదాయం తగ్గిందని రాకేష్ గారు అంటే మీలాగా మీ ప్రజల్ని తాగుబోతులు చేయాలా? అడ్డగోలుగా ఇస్తారు ఇచ్చిన రెస్టారెంట్లు, బార్లు, వైన్స్ లు పర్మిషన్లు ఇచ్చేసి అది మొత్తం రెవెన్యూ రాబట్టి. కిరణ్ గారు అప్పుడు ఎలా నడుస్తున్నాయో ఇప్పుడు అలానే నడుస్తున్నాయి. ఇంకా రేటు కూడా పెరిగినట్టున్నది, అవన్నీ పక్కన పెట్టండి. నేనేమంటే మేడం, అంటే వాళ్ళు గతంలో గత 10 సంవత్సరాల్లో ఎన్ని వైన్స్ లకు పర్మిషన్లు ఇచ్చారో మీకు తెలుసు. అంటే ఇప్పుడు మేము కూడా అదే విధంగా వైన్స్ ని బార్లు తగ్గించిర్రా? ఎవరు తగ్గించారు అంటున్నా? రాకేష్ గారు తీసుకుంటా, మీరు పెంచిన అంటున్నా. మేము అడ్డగోలుగా పెంచలేం కదా, ఈ 15 నెలల కాలంలో అడ్డగోలుగా పెంచలేం కదా. రేట్లు పెంచేది అంటారు, అది కంపెనీ వల్ల రేట్ ఇస్తే దాన్ని బట్టి మేము తప్ప మొత్తం రాష్ట్రానికి కావాలని పెంచలే కదా. ఇది అడ్డగోలుగా మేడం ఏది పడుతుంది ఇట్లా ఇస్తారు. గతంలో మీరు ధరని తీసుకొచ్చారు అంటే ఏమనకంటున్నా, ధరణి తీసుకొచ్చిర్రు. ధరణి తీసుకొచ్చి తప్పు ధరక ఎంత మంది రైతులు గాని ప్రజలు గాని ఎంత ఇబ్బందులు పడ్డారో తెలుసు. ఆ రోజు మొత్తం ఒకరికి భూముల ఒకటి కబ్జాలు ఉంటే పేరు ఇంకొనికి ఉంటది. మీరు తీసుకొచ్చి మొత్తం ఎక్కడెక్కడ భూములు వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా వచ్చి మా భూములు ఉన్నాయని చెప్పి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు భూభారత్ చట్టం తీసుకొచ్చిన, భూభారత్ ఒక చట్టం తీసుకొచ్చి దాంట్లో అన్ని పొందుపరచాలంటే కాస్త టైం పడుతుంది. ఈ లోపు రిజిస్ట్రేషన్లకు కానీ లేకపోతే కొనేటోళ్ళు అమ్మటోళ్ళు కానీ సరైన చట్టం వచ్చిన తర్వాత కొందామన్న నాకు ఆలోచనతో మేబీ ఆ రియల్ ఎస్టేట్ అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కూడా కొంచెం ఆగి ఉండొచ్చు. ఇప్పుడు ఈ రెండు అంశాలు కిరణ్ గారు మీరు అడగని వాళ్ళే. కిరణ్ గారు మద్యం గురించి మాట్లాడినప్పుడు ఓకే, గతంలో ఉన్నటువంటి వాటికి సంబంధించి ఏమైనా అంటే మద్య నియంత్రణ కోసం మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అందుకోసం మద్యం ఆదాయం తగ్గిందా? ఒకటి.
రెండో విషయము అయితే ఈ భూభారతి ముఖ్యంగా ఈ చట్టం వస్తుంది వీటికన్నా కూడా ఈ హైడ్రాకు సంబంధించి మూసీకి సంబంధించి కొన్ని డెసిషన్స్ తీసుకున్నటువంటి క్రమంలో ప్రజల్లో భయం ఉంది, ఎక్కడ కొనాలన్నా భయపడుతున్నారు, ఇది ఉండేదో పోయేదో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంది అన్న భయంతోని కొంటలేరు అనేది ఒకటి వినిపిస్తోంది. ఈ రెండింటికి సమాధానం చెప్పండి. మేడం, ఒకటి భూభారతి ఇప్పుడు జనాలు మీరు అన్నట్టు హైడ్రా వచ్చింది ఇంకేదో వచ్చిందంటే, ఒకటి హైడ్రా వస్తే ప్రజలకు మంచిదిగా మేడం. కరెక్ట్ గా ఇప్పటి కాదు 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా ఆయన భూమి ఎవరైతే కొనుక్కుంటారో అది కరెక్ట్ చూసి కొనుక్కుంటే అది ఎవరు దాని దగ్గరికి వచ్చి ముట్టుకోలేరు కదా. ఇలా అడ్డగోలుగా ఎడబడితే ఆడ తక్కువకి వస్తుంది కదా అని లేఅవుట్ చేసేసి మీరు పర్మిషన్లు ఇచ్చేసి గతంలో చేసినట్టు గవర్నమెంట్ అన్ని తప్పులు తనఖీ చేసేస్తే గతంలో రేపు మా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకో స్కీమ్ తీసుకొచ్చి ఇప్పుడు ఏమంటారు పర్మిషన్ లేని అనఫీషియల్ లేఅవుట్ అని మళ్ళీ కూలగొట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎవరో ఒకరు దాన్ని హైదరాబాద్ సిటీలో తెలంగాణ కాపాడడానికి ఏదో ఒక స్కీమ్ తీసుకురావాల్సిందే. కొంచెం సరే మీరు మమ్మల్ని అందరి ప్రజలు తిట్టినా గానీ రాబోయే భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా ఒక సెక్యూర్ ప్లేస్ అనేది ఉంటుంది. దానికోసం ప్రజలు చూస్తున్నారు. అంటే ప్రజలు కొనేటప్పుడే మంచి దగ్గర అంటే అన్ని పర్మిషన్లు అఫీషియల్ ఉన్నాయి కొనుక్కుంటే మంచిది. మేము అనఫీషియల్ లేఅవుట్ అనేది తీసేసే పరిస్థితి ఉన్నది, తీసేస్తున్నాము. ఇప్పుడు ఇంకోటి అన్నారు మూసీ ప్రాజెక్ట్ అన్నారు. మూసీ ప్రాజెక్ట్ అంటే వారు అమర్నాథ్ మాట్లాడుతున్నారు, మొత్తం అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు ఏమీ రాలేదని. మేము ఒకటే అంటే మూసి ఏదో నైట్ కలర్ రాగానే తెల్లారి తీసుకొచ్చి పెట్టేసి ఇంకా అయిపోయింది స్టార్ట్ చేసుకుని చెప్తే కాదు మేడం. మూసి తీసుకురావాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, అక్కడ ఉన్న ప్రజలు చుట్టుపక్కల ప్రజలు ఇవన్నీ చూసుకోవాలంటున్నా. ఆయన అంటుండే కన్సల్టేషన్ కూడా డిసైడ్ ముఖ్యమంత్రి గారే సంకల్ప యాత్ర చేసింది. సంకల్ప యాత్ర నీకు తెలియదు అమర్గా. సంకల్ప యాత్ర రోడ్ చేసిండు. ప్రజలకు మూసితోని ఎంత నష్టం వస్తుందో తెలిపడానికి ప్రజల కోసం ప్రజల మద్దతుతోటి మేము యాత్రలు చేసినాం, మీటింగ్లు పెట్టినాం, ప్రజలకు వివరించినాం అసలు ఏమైతుంది, మేము ఎందుకు చేయాలనుకుంటున్నాం. అయితే కిరణ్ గారు ఈ చేసే ప్రక్రియలో సీక్వెన్స్ ఎక్కడో తప్పిందేమో. ఎందుకంటే ముందుగా ఇవ్వాల్సినటువంటి ఆ మార్కింగ్ అంతా ఇవ్వడము వాటి వల్ల ప్రజల్లో భయం అయితే వచ్చింది కదా. ఇవన్నీ లేకుండానే ఇంకా కూలగొట్టేస్తారు చేస్తారు అన్నటువంటిది ముందుకెళ్లడం. మరోవైపు వాటికి సంబంధించి సెంట్రల్ను కూడా అడిగారు, కేంద్రాన్ని కూడా నిధులు అడిగారు. మూసి ప్రక్షాళనకు సంబంధించి పునరుజ్జీవానికి సంబంధించి ఆల్మోస్ట్ 20 నుంచి 25 కోట్లు ఏదో అడిగినట్టున్నారు. సో ఇది మొత్తం ప్రభుత్వమే పెట్టుకోకుండా పార్ట్నర్షిప్ లోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే చేద్దామని అనుకున్నారు. సో ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు సెంట్రల్ నుండి మీకు ఏం రావాలన్నా డిపిఆర్ ఇవ్వాలి. అవేం లేకుండానే మార్కింగ్ పెట్టడము. మార్కింగ్ ఎందుకు పెడతారు మేడం? మార్కింగ్ పెట్టింది మూసి పునర్జీవనం కోసం మార్కింగ్ వేరు, హైడ్రా మార్కింగ్ వేరు మేడం. మీరు హైడ్రా మార్కింగ్ కోసం రెండింటికి భారతీయ జనతా పార్టీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే ఆపారు మేడం. రెండింటికి పెట్టారు. పెట్టారు. నేను ఏమంటున్నా మేడం, మార్కింగ్ అంటే ఇప్పుడు మూసి కాలువ ఉంది, కాలువ ఏమట్టి మీరు ఇప్పుడు మీరు కేంద్రాన్ని పోయి నిధులు అడగాలంటే మీరు మూసి ఎట్లా చేయాలనుకుంటారు అనేది ఒకటి. ఈ డిపిఆర్ కంటే ముందు కూడా జనరల్ గా ఓవరాల్ గా అసలు ఏం చేయాలనుకుంటారు అనేది ఒకటి అయితే చెప్పాలి కదా. ఏం చెప్పకుండా మాకు డబ్బులు ఇవ్వండి నిధులు ఇవ్వండి మేము తీసుకుపోయి ఏదో చేస్తాం అంటే కాదు కదా. మేము మూసి ఇక్కడ ప్రజలందరినీ మీ డబ్బులు మీరు చెప్పినా మాట్లాడుతున్నా. ఏం సబ్జెక్ట్ అడిగిందే చెప్తున్నాం అంటున్నా. ఏం చెప్తున్నాం అనేది ఇప్పుడు మూసి పక్కన ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి, మాకు ఐడియా ఉండాలి కదా. అక్కడ ఏం ఐడియా చిన్న బ్రేక్ తర్వాత డిబేట్ ని